వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా వచ్చిన బుడుపులు లెక్కింపు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్ గని మేనేజర్ వినతి పత్రం. ఫుట్పాత్లను ఆక్రమించుకొని వేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. వ్యవసాయంలో ఆంధ్రను మించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భేటీ. పంజాబ్లోని మెగాలో హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ కూరగాయల మార్కెట్ హైమత్పురా రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారుల షెడ్లను బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసుల సహకారంతో తొలగించారు. రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై రోడ్లపై వ్యాపారం చేయవద్దని, మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అదే అదే అందుకే రైతులు పంటలు అధిక దిగుబడి కోసం రకరకాల కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడడంతో భూమి క్షీణిస్తుందని, మనిషి తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడో రైతులు తమ పొలాన్ని అలా కాపాడుకోవాలని రోహిణి ఆక్వా ఆర్గానిక్ కంపెనీ ఏరియా మేనేజర్ రంగస్వామి తెలిపారు. రైతులు భూమిని కాపాడుకుంటూ ఇష్టానుసారంగా అధిక దిగుబడులు వస్తాయని, భూమి కాని కరకమైన హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రంగస్వామి. నేను రోహిణి ఆక్వా కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏంటంటే భూ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాట్లాడాలి. మనం ఏంటంటే మనకు భావితరాలకు భూమి అనేటటువంటిది చాలా విలువైనది. మనం భూమి మీద కొన్ని లక్షల కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. వీటన్నిటికీ ముఖ్య ఆధారం భూమి. మనకు వీటన్నిటికీ ఇవన్నీ బతకడానికి కానివ్వండి, ఇవన్నీ చేయడానికి కానివ్వండి, మనకు ఆధారం మెయిన్ భూమి. కాబట్టి ఈ భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మానవాళికి చాలా అవసరం ఉంది. దీన్ని భూ పరిరక్షణ అనేది భూసారం అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. భూమి అనేటటువంటిది రాను రాను పూర్తి కలుషితంగా మారిపోతుంది. దానికి కారణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. పరిశ్రమలు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, అయిన తర్వాత మనం వాడే వ్యర్థాలు కావచ్చు, రకరకాల కారణాలు. దాంతోపాటు మన వ్యవసాయంలో వాడేటటువంటి పురుగు మందులు కానివ్వండి, అయిన తర్వాత క్రిమిసంహారాలు వాడుకోకుండా మ్యాక్సిమం ఆర్గానిక్ సిస్టంలో, అయిన తర్వాత జీవ సంబంధితమైనటువంటి
మందులు వాడి మనం పెస్టులు కానివ్వండి, అయిన తర్వాత భూసారాన్ని కానీ ఇవన్నీ పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంది. మనకు ఉదాహరణకి ఇప్పుడు భూసారాన్ని పెంచుకోవడానికి మనం ఏంటంటే నత్రజని, భాస్వరం, ఎన్పీకే సంబంధించిన మందులు కానివ్వండి, డిఏపి కానివ్వండి ఇవి వాడతాం. ఇవి వాడడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు మనకు పంటలు వస్తున్నాయి, కానీ తర్వాత అనేటటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పీల్చి పాడేసి మన భూమి అనేటటువంటి నిస్సారం అయిపోతుంది. రాను రాను ఎవ్రీ ఇయర్ దిగుబడులు తగ్గిపోతున్నాయి. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ వాడడం వల్ల మనం మిరపల్లో చూస్తున్నాం గత 3 సంవత్సరాలుగా. అంటే ఎప్పుడు లేనటువంటి కొత్త రకాలైనటువంటి తెగుళ్ళు రావడం కానివ్వండి, కొత్త రకాల క్రిములు ఆశించడం కానివ్వండి ఇవన్నీ మనము జనరల్గా చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే మనము భూమిని విషతుల్యం చేస్తున్నాము. భూమిలో వేసేటటువంటి ఫర్టిలైజర్ మన భావితరాలకు మంచి భూమిని ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే జీవ సంబంధితమైనటువంటి మన ఆర్గానిక్ ప్రోడక్ట్లను, అంటే మన పాతకాలంలో ఎలా అయితే పశువుల ఎరువు కానివ్వండి, అయిన తర్వాత వర్మీ కాంపోస్ట్ కానివ్వండి ఇలాంటివి ఎలాగైతే వాడామో అలా వాడాలి. వాడి భూసారాన్ని పెంపొందించాలి. భూసారాన్ని ఒకసారి మనము సేంద్రియ ఎరువుల ద్వారా పెంపొందించినప్పుడు, ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకు ప్రొడక్షన్ కూడా పెరుగుతూ పోతుంది. మనం ఎప్పుడైనా కెమికల్లో మనము పంటలు పండించినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం కెమికల్ వాడినప్పుడు కానీ పెస్టిసైడ్స్ వాడినప్పుడు కానీ మనకు అప్పటికప్పుడు ఆ సంవత్సరానికి మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్కి భూమి అనేది నిస్సారం అయిపోతుంది. తర్వాత మనకు దిగుబడి అనేది ఎవరి ఇయర్ తగ్గిపోతుంది. అదే మన సేంద్రీయ వ్యవసాయం ద్వారా, మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసామంటే ఆ దిగుబడి అనేది ఎవరి ఇయర్ గ్రోత్ వచ్చేస్తుంది. మన భూములు రికవరీ కావడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేంద్రీయ ఎరువులు వాడి మన భూమిని అనేటటువంటిది రసాయన మందులు కానివ్వండి, రసాయనిక ఎరువులు కానివ్వండి, అలాగే క్రిమి సంహారక మందులు కూడా చాలా వరకు నిషేధించాలి. అలాగే వీటన్నిటిని మనము భూమి బాగు చేయడం కోసం అని చెప్పేసి మా ఎండి గారు ప్రసాద్ గారు ఈ మధ్య ఆయన ప్రకృతి వ్యవసాయం మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆర్గానిక్ ప్రోడక్ట్ల మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఈ మధ్యనే యునైటెడ్ స్టేట్స్ నుండి వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి ప్లాంట్ ప్రొటెక్షన్, అయిన తర్వాత మన సాయిల్ ప్రొటెక్షన్ సంబంధించి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంటే మన భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఎలా పెంపొందించాలి, అవి న్యాచురల్గా అంటే కల్చర్ బేస్డ్ మన ప్రోడక్ట్లు ఏవైనా తీసుకోండి, కల్చర్ బేస్డ్ అంటే కల్చర్ నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి మనకు భూమి నుండి మన ఆహార ఉత్పత్తులు కానివ్వండి, మనకు రకరకాలైనటువంటి ఉత్పత్తులు అంటే మనం భూమి నుంచి తీస్తున్నామంటే అక్కడ జీవం ఉంది కాబట్టి మనకు చెట్లు మొలుస్తున్నాయి, చెట్లు పెద్దగా అవుతున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, అయిన తర్వాత మనకు పంటలు వస్తున్నాయి, రకరకాల కూరగాయలు తీస్తున్నాం. అవన్నీ అంటే మన శరీరం అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎట్టబడితే అట్లా గోకేస్తే మనకి ఏమవుతుంది, రక్తం కారిపోతుంది. అలాగే భూమిని కూడా చాలా సున్నితంగా చూసుకోవాలి. భూమి అనేటటువంటి మన భావితరాలకు ఇవ్వాలంటే దానికి ఎంతో లైఫ్ ఉంది. మనం కొన్ని కోట్ల సంవత్సరాలకు మన పెద్దలు దాన్ని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ మన భూమిని తీసుకొచ్చారు. అదేవిధంగా మనం కూడా ఇదే భూమిని తీసుకెళ్ళి మన భావితరాలకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మన భావితరాలకు అనేటటువంటిది భూమిని మనం సేఫ్గా ఇచ్చినట్టు ఉంటుంది. లేదంటే భూమి ఎటు పడితే అటు మనము పిచికారీ చేసేసి మన శరీరం ఎలానో అలానే చూసుకోవాలి. మనం వ్యవసాయం చేసేటప్పుడు అంటే ఒక గడ్డి మందులు కొట్టేటప్పుడు ఆలోచించండి, పురుగు మందులు కొట్టేటప్పుడు ఆలోచించండి. అలాగే ఏప్రిల్ 22న సిపిఐ 55వ ఆవిర్భావ దినోత్సవం మార్కిస్టు మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నేత, శ్రామిక వర్గ వీరపుత్రుడు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతిని ఈరోజు గోదావరిఖని FITU కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. కలిసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, ఇట్లా వాటిపైన అధ్యయనం చేసి అక్కడ మరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి ఒక దశ కామ్రేడ్ లెనిన్ ఉంది. అదేవిధంగా రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి కామ్రేడ్ లెనిన్, అదే స్ఫూర్తితోటి ఈ దేశంలో మనం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఒకటై ఇవాళ మే నెలలో 20వ తారీఖు నాడు సమ్మెను పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ సమ్మె ఈ యొక్క పోరాట స్ఫూర్తితోటి సమ్మెను
మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అదే విధంగా మనకు మేడే కార్యక్రమం కూడా వచ్చింది. ఈ మేడే ఫస్ట్ నాడు కూడా మనం అన్ని ప్రాంతాల్లో అన్ని సెంటర్లలో మేడే జెండాలను ఎగరవేసుకొని మేడే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే 69లో సిపిఎం నుంచి విడిపోయినామో అప్పటి నుంచి సిపిఎంఎల్ పార్టీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడి ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మరి లక్షలాది ఎకరాల భూములు వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు నిర్వహించి భూములు వచ్చి మరి ఆ పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి మన సిపిఎంఎల్ పార్టీకి ఉంది. అట్లా ఆ యొక్క పోరాట స్ఫూర్తి ఆ అమరులు అందించినటువంటి జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మరి ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ అమరులు అందించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది. అప్పుడే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ మతం పేరుతోటి రాముడి పేరుతోటి దేవుడి పేరుతోటి ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాముడి తలవాలు ఇంటింటికి వచ్చే ఒక కార్యక్రమాన్ని చేసుకొని అది ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి ఒక మతోన్మాద పార్టీ బీజేపీ ఇవాళ ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాముని తలవాలు ఇంటింటికి వంచినంత మాత్రాన ఓట్లు పడతాయని కలలుగంటున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా పంజాబ్లోని మెగాలో బాబా వేషధారి మహిళను హిప్నటైజ్ చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చెడు రోజులు వస్తున్నాయని భయపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని మంత్రం వేస్తానని చెప్పాడు. తేరుకొని ఆ మహిళ చూసేసరికి బంగారం ఇచ్చిన మూటలో గడ్డి మాత్రమే ఉంది.
స్థానిక ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న మెకానికల్ డిపార్ట్మెంట్ కార్మికులు పెండింగ్లో ఉన్న జీతభత్యాలు వెంటనే చెల్లించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులు బహిష్కరించారు. కార్మికులను ఉద్దేశించి యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ కంపెనీకి వందల కోట్ల రూపాయల లాభాలను సాధించి పెడుతున్న కార్మికుల జీతభత్యాల గురించి రోడ్డెక్కడం కంపెనీ యాజమాన్యం యొక్క అమానుష చర్యలు పరాకాష్ఠగా ఉందని అభివర్ణించారు. 2-3 నెలలకు ఒకసారి జీతభత్యాలు ఇవ్వడం అంటే కార్మికులను బానిసలుగా భావిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుందని అన్నారు. మీకు గడసలేని చెప్తాను. మీరు ఒక కుటుంబ పెద్దగా ఉన్నారు, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఆర్ఎఫ్సిఎల్ అనే కుటుంబానికి ఒక అన్న స్థానంలో ఉన్నారు. మీరు ఇలా కార్మికులు ఫస్ట్ ఉంటే రెక్కాడితే కానీ డొక్కడినటువంటి కార్మికుడు అహర్నిశలు పనిచేసి ఫస్ట్ ఉంటే మీకు మనసు ఎట్లా పడుతుంది, మీకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది అని అంటున్నా. ఇవాళ ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల 5 తారీఖులోపు 10 తారీఖులోపు జీతాలు పడాలని చెప్పి లేబర్ కమిషనర్ యొక్క రూల్స్ను వైలేషన్ చేస్తారు. చట్టపరంగా రావాల్సినటువంటి జీతాలు వస్తలేవు. కార్మికుడు ఏమైనా మాట్లాడితే కార్మికుని మీద పని ఒత్తిడి పెట్టించి కార్మికుడిని కుట్రపూరితంగా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప జీతాలు సకాలంలో వేయండి అని చెప్పినటువంటి దాఖలాలు యూనియన్ తీసుకున్నాను. మమ్మల్ని ఇవాళ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తారట. నువ్వు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తే మేమెందుకు రోడ్ల మీద కష్టం? మేము గంటాబలంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మీ కుటుంబానికి ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మేము కార్మికులం అండగా నిలిచినాం. కానీ కార్మికులను ఎర్ర టెండల ఇవాళ మీరు నిలబెట్టి మీ యొక్క రాక్షసానందాన్ని శునకానందాన్ని పొందడం తప్ప ఏం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కమిషన్లు, హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కమిషన్లు, కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వన్నా, బిల్లులు ఇవ్వన్నా, జీతాలు ఇవ్వన్నా అని చెప్పి వచ్చినటువంటి కాంట్రాక్టర్ అంటాడు మొత్తం పత్తా లేకుండా పోతాడు. ఫోన్లు చేస్తే వర్కర్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినటువంటి దాఖలాలు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం. ఇవాళ కనుక జీతాలు పడకపోతే రేపు ఎల్లుండి 2 రోజులు మొత్తం ప్లాంట్ అందరినీ, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా మేము సంఘటితం చేసి కూర్చోబెట్టించి ధర్నా చేస్తాము, స్ట్రైక్ కూడా పోతుందని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మెకానికల్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రతి నెల 10 తారీఖు లోపు జీతాలు పడాలి. వాళ్ళకి బోనస్ 3 నెలలకు పడుతుందట. ప్రతి నెల బోనస్ 8.33% బోనస్ అనేది ప్రతి నెల ఇవ్వాలి, ఇస్తలేరు. తర్వాత అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఏమీ లేవు. ఎటువంటి కనీసం మంచిలు దాపించినటువంటి సందర్భం కూడా లేదు. ఈ నుంచి ఆడి దాకా నడుచుకుంటూ పోవాలి కార్మికుడు. ఎర్రటెండల 2 కిలోమీటర్లు బండ్లు పోతే ఏమవుతుంది? ఇంత అన్టచబిలిటీ ఎందుకు, ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము వెనుకట ఎక్కడో చూసినా మనం బ్రిటిషర్లు వచ్చి పాలిస్తే జైలలో పెట్టిరని. ఇలా బ్రిటిషర్ల పాలన కొనసాగుతుంది. ఆర్ఎఫ్సిఎల్లో అధికారులు బ్రిటిష్ నియంత్రణలా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మనసు లేదు, కనీసం మానవత్వం లేదు. వెంటనే సీజీఎం గారు మీకు చేత కాకపోతే దిగిపోండి, మీకు చేత కాకపోతే దిగిపోండి. షట్ డౌన్ పెడదామని ఆలోచన కాదు. మీరు దిగిపోయి మంచి సమర్థవంతమైనటువంటి జీవనం పెట్టి సకాలంలో జీతాలు ఇప్పించే విధంగా చేయండి. మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతాం, మీ అత్తారి కట్నంలోకి వెళ్ళి మాకు 5 పైసల రూపాయలు అడుగుతలేం. కష్టపడ్డటువంటి పైసలు చెమటోడ్చి ఎర్ర టెండకు మాడిపోయినటువంటి కష్టపడ్డటువంటి పైసలు జీతం టైంలో ఇన్ టైంలో అడుగుతున్నాము. ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సీజీఎం అంబటి నరేష్ మీద, అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి. సిపిఆర్ కూడా మేము మెరిసి అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఇన్ టైంలో జీతాలు వేయండి. పని చేస్తేనే యూరియా వస్తుంది. కార్మికుడు పని చేస్తే, పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. యూరియా లేకపోతే యూరియా క్రైసిస్ అయితే కార్మికుడికి ఇట్లా స్ట్రైక్ కూర్చుంటే యూరియా సకాలంలో అందించకపోతే రైతులకు తీవ్ర వ్యతిరేకం వచ్చి ప్రభుత్వాలు పడిపోతాయి. మీ సిపి గారు కూడా చెప్తాను, 4 పోలీసులకు 4 కోటర్లు ఇవ్వన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎర్ర టెండకు పనిచేసేటువంటి ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుల్లకు మంచి సవలతు ఉంటుంది కదా. 4 కోటర్లు ఇవ్వమంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ మీకు కోటర్ ఇవ్వలేదు. మాకు పంచాయతీ పెడతాను, తెల్లలేసి మా మీద కంప్లైంట్ చేస్తాను. మీకు పంచాయతీ సకాలంలో జీతంలో ఇస్తే మేమెందుకు రోడ్డు మీదకి వస్తాం సార్? కాబట్టి గరీబుల పక్షాన, రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుల పక్షాన మీ అందరినీ కూడా మేము 2 చేతులు నమస్కరించి మేము జోడిస్తా. కలెక్టర్ గారిని, సిపి గారిని, ఉన్నత స్థాయిమైన యాజమాన్యాన్ని సకాలంలో వీళ్ళకు జీతాలు ఇప్పించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మరియు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఇలా జీతాలు అడగకపోతే రేపు ఎల్లుండి కంపెనీని బరాబర్ ధర్నా చేసి కూర్చుంటాం, స్ట్రైక్ పిలిపిస్తామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు.
మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. వికసిత్ భారత్ లక్ష్య సహకారంలో సివిల్ సర్వెంట్లది కీలక భూమిక అని, జాతి నిర్మాణంలో వారి పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఢిల్లీలో జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. श्री SCL दास, इस साल हम अपने संविधान का 75वां वर्ष मना रहे हैं और ये सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती का भी साल है। 21 अप्रैल 1947 को सरदार वल्लभ भाई पटेल ने आप सभी को स्टील फ्रेम ऑफ इंडिया कहा था। उन्होंने स्वतंत्र भारत की ब्यूरोक्रेसी की नई मर्यादाएं तय की थी। आज भारत की एस्पिरेशनल सोसाइटी, भारत के युवा, भारत के किसान, भारत की महिलाएं, उनके सपनों की उड़ान आज जिस ऊंचाई पर है वो वाकई अभूतपूर्व है। इन अभूतपूर्व आकांक्षाओं की पूर्ति के लिए अभूतपूर्व गति भी आवश्यक है। आने वाले वर्षों में भारत कितने ही बड़े बड़े पड़ावों से गुजरेगा। एनर्जी सिक्योरिटी से जुड़े लक्ष्य, क्लीन एनर्जी से जुड़े लक्ष्य, स्पोर्ट्स से लेकर के स्पेस को लेकर, यानी ऐसे अनेक नए लक्ष्य हर सेक्टर में
देश का परचम और नई ऊंचाइयों पर लहराना है। పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకి దక్కుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని వడ్లమూరు గ్రామంలో ముందుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, వడ్లమూరు సర్పంచ్ దేవల్ల దుర్గా వరలక్ష్మి, దేవి సతీష్ కుమార్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ఎక్కలేకపోతున్నాం మనం తిరుపతి పెట్టాలి. ఆయన అంత పవర్ ఉంది ఆయన దగ్గర. రోజు కూడా చాలా కష్టపడతాడు, 24 గంటలు పనిచేస్తాడు. 24 గంటలు కూడా పని గురించి రెండో ఆలోచన లేదు. ఎప్పుడు పని చేయాలి, డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు చూసారు రోడ్లన్నీ వెళ్ళాలంటే భయపడిపోరు. ఎవరైనా గర్భించి వెళ్ళి జారిపోతుందేమో నాకు భయం వేసింది. ఇప్పుడు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. ఆ రోడ్లు బాగైపోయినాయి, 8 నెలలు అయిపోయింది. బ్రహ్మాండంగా రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా. మనకి ఏ పోయినా బాధ లేదులే, మనం ఎందుకులే. ఓట్లు వేస్తారు అందరూ గొర్రెలు కదా, డబ్బులు ఇచ్చేస్తారు వచ్చేస్తారని ఉన్నాడు. మా ఊడు నేను ఎక్కాను అంటే అది మీరందరూ ఓట్లు ఇచ్చారు, పనిచేసేవాడికి ఏట్లు వేసారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీరు అన్నీ కూడా చూస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు జరగలేదు, ఈ 5 సంవత్సరాలు జరుగుతుంది. మన పెద్దాపురంలో మంచి పార్క్ మీరు చూస్తారు, వెళ్తారంటే పార్క్ కడితే రాజుగారు కడితే దాన్ని తాళం చేసాడు. తాళం మన గుర్రాల సెంటర్కి వెళ్ళి చూసారు ఈ మధ్యకాలంలో మీ సెంటర్కి చూడలేదు, వెళ్ళదమ్మా ఒకసారి చూడండి వెళ్ళి ఎలాగుందో. అలాగే సామర్కోట సెంటర్కి వెళ్ళండి, గడేరుతాము ఎలాగుందో చూడండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం, పార్కులు చేస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం. ఇవన్నీ కూడా జిమ్ములు కూడా మీ లేడీస్ కూడా జిమ్ములు చేస్తున్నాను నేను కదా. మా వంతు మేము చేయాలి కదా అని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.